పురాతన రోమన్లు మనుషుల మూత్రాన్ని నోటి శుభ్రతకు మౌత్ వాష్గా ఉపయోగించేవారు. ఎందుకంటే అది పళ్ళను తెల్లగా చేస్తుందని నమ్మేవారు. అవును మామ, ఇది గ్రాస్ బట్ ట్రూ. రోమన్లు మరియు కొన్ని ఇతర పురాతన సంస్కృతులు మూత్రంలో ఉండే అమ్మోనియా పళ్ళ మీద మచ్చలు తీసి తెల్లగా బ్లీచ్ చేస్తుందని, నోటిని శుభ్రంగా ఉంచుతుందని భావించేవారు. అంతేకాదు, ప్రీమియం మూత్రం పోర్చుగల్, పురాతన స్పెయిన్, పోర్చుగల్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఎంత బలంగా దుర్వాసనగా ఉంటే అంత ఖరీదైనది. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మామ, రోమన్ చక్రవర్తి పబ్లిక్ యూరినల్స్ నుంచి సేకరించిన మూత్రం మీద ట్యాక్స్ వేశాడు. ఇది చూసిన అతని కొడుకు టైటస్ ఇలాంటి గ్రాస్ ట్యాక్స్తో డబ్బు సంపాదించడం అసహ్యం అన్నాడట. అప్పుడు వెస్పారియన్ ఒక గోల్డ్ కాయిన్ తీసి ముక్కుకు దగ్గరగా పెట్టి, ఇది దుర్వాసన వస్తుందా అని అడిగాడట. టైటస్ లేదు అన్నాడు. వెస్పారియన్, కానీ ఇది మూత్రం నుంచే వచ్చింది అన్నాడట. కానీ ఇది అందరూ రోమన్లు రోజు చేసేది కాదు. రోమన్ కవి తన పోయంలో ఒక స్పానిష్ వాని పళ్ళు అతి తెల్లగా ఉండటాన్ని ఎగతాళి చేస్తూ ఇలా అంటాడు: నీ పళ్ళు అంత బ్రైట్గా ఉన్నాయంటే ఉదయాన్నే నీ సొంత మూత్రంతో శుభ్రం చేసుకున్నావని తెలుస్తుంది బార్బేరియన్ అని. అంటే రోమన్లకు కూడా ఇది చాలా గ్రాస్ అనిపించేది, ఎగతాళి చేసే విషయమే. మనం ఇప్పుడు కోల్గేట్, పెప్సోడెంట్, క్లోజప్ లాంటివి యూజ్ చేస్తున్నాం. పాత పద్ధతి అలాగే కొనసాగింటే ఏంటి, తలుచుకుంటుంటేనే వాంతి వస్తుంది కదా. వాస్తవానికి సైంటిఫిక్గా అమ్మోనియా స్టెయిన్స్ తీసేస్తుంది, ఇది నిజమే. కానీ ట్రై చేయకండి ప్లీజ్.